హరి ఓం. ప్రియాత్మస్వరూపులారా, ఇది మాతా అనంతానంద అమ్మఒడి కుటీరం, కామవరం గ్రామం, ఉరుకుంద క్షేత్ర సమీపం, ఆదోని మంత్రాలయంల మధ్య. నేను ఇప్పుడు మీతో 332వ మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నాను, కొనసాగిస్తున్నాను. ఇది నేను ఎక్కడో చదివిన కథ. ఓ పేద రైతు ఓ ప్రసిద్ధ జ్యోతిష్య పండితుని దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా కష్టాలు ఎప్పుడు తీరతాయి, కాస్త నా జాతకం చూసి చెప్పండి అని అర్థించాడు. జ్యోతిష్యుడు అది పరిశీలించగా అతని ఆయువు ఆ రాత్రికే తీరనుంది. ముఖాన ఆ మాట చెప్పలేక అతడు ఆ రైతుని రేపు ఈ వేళకు రా చెబుతాను అని పంపేశాడు. రేపేటు అతడు రాలేడు కదా అనుకుని. చిత్రం, రైతు మర్నాడు అదే సమయానికి వచ్చాడు. ఆశ్చర్యపోయాడు జ్యోతిష్యుడు. మరోసారి లెక్కలేసుకు చూసుకున్నాడు. తన జోస్యంలో తప్పు లేదు. దానితో రైతుని తన దగ్గర నుండి వెళ్ళాక ఏమేమి చేశాడో ఆరా తీశాడు. రైతు తిని పడుకుని పొద్దున్నే పొలం పోయి వచ్చానన్నాడు. గుచ్చి అడగగా రాత్రి జ్యోతిష్యుని దగ్గర నుండి ఇంటికెళ్లే దారిలో వర్షం పడుతుంటే కొద్దిసేపు పాడుపడిన శివాలయంలో తలదాచుకున్నానని, ఆలయ స్థితి చూసి బాధ కలిగి తనకే గనక డబ్బులొస్తే గుడి జీర్ణోద్ధరణ చెయ్యాలని, ఆ మండపం ఇలా, ఈ గోపురం అలా కట్టిస్తే ఎంత బాగుండు అనుకున్నాను అన్నాడు. జ్యోతిష్యుడు రైతుతో, నాయనా, నీ ఆయువు రాత్రికే తీరింది, కానీ పుణ్యకార్యం గురించి నువ్వు చేసిన సంకల్పానికి నీ గండం తొలగింది అని చెప్పాడు. రైతు దేవుని కృపకు ఆనందించాడు. కాలగతిలో అతనికి సంపద సమకూడి సంకల్పము నెరవేరింది. కలియుగంలో సత్కార్యాన్ని సంకల్పిస్తే చాలు, భగవానుడు నెరవేరుస్తాడు. నామ సంకీర్తన చేస్తే చాలు, అనుగ్రహిస్తాడు. కలియుగంలో సైతం తరింప మార్గాలున్నాయి. ఆ మార్గం చూపే సద్గురు దరి చేరమంటుంది హిందూ జీవన విధానం. ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం. ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం. చూసినందుకు కృతజ్ఞతలండి. హరి ఓం.